ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నా. ప్రతి దినము కూడా ఒక శ్రేష్టమైన ఒక వర్తమానాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఏదో ఒక మాట తీసుకొని నేను సమయాన్ని వృధా చేయనీయకుండా ఒక చక్కటి సబ్జెక్టును మీకు ఇస్తున్నాను. కనుక అందరూ ఆసక్తిగా వినండి. విన్న తర్వాత అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎంతో ప్రయాసతో మేము ఈ మాటలు మీకు సిద్ధపరుస్తున్నాం. ఎంత టైం లేకపోయినప్పటికీ కూడా ఓ ప్రత్యేకమైన సబ్జెక్టుగా తయారు చేసి మీ అందరికీ కూడా మార్నింగ్ ఇస్తున్నాం గనక మరి మాకు తగిన ప్రయాస మీరు అందరికీ కూడా వినిపించినప్పుడే మాకు దాని యొక్క ప్రతిఫలం సంతోషం. కనుక ఈ యొక్క ఉదయకాలము 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 23వ వచనం వరకు అక్కడ కొన్ని మాటలు కనబడతాయి. ప్రాముఖ్యంగా 23వ వచనంలో, అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి రావడము మానిపోయిను. ప్రియ దేవుని బిడలారా, అనగా ఇక వారికి యుద్ధము లేదు. ఇశ్రాయేలులకి నిజంగా యుద్ధము లేని వారి పరిస్థితి ఎంత శ్రేష్టమైన విషయమో కదా. ఈరోజు అదే భయం, చుట్టూరు యుద్ధాలు, ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో. యుద్ధ మేఘాలు అలుముకున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. చాలా చాలా ఆందోళన. దినములో వారు ఏ మూలకు వెళ్ళాలన్నా కానీ ఉంటామో పోతామో తెలియదు, ఏ బాంబు పడుద్దో తెలియదు. అలాంటి బిక్కుమంటున్నటువంటి ఆ ప్రాంతాలు లేకపోలేదు. నిజంగా దేవుడు మనల్ని సురక్షితమైన ప్రాంతంలో ఉంచినందుకు కూడా మనం ఉంటున్న ప్రాంతాన్ని బట్టి ప్రార్థన చేయాలి. క్షేమకరమైన ప్రాంతంగా ఉండాలని, అలాగే ఈ ప్రాంతాన్ని బట్టి ప్రార్థించడమే కాదు, దేవుని కూడా మనం స్తుతించాలి. ఇశ్రాయేలు వారు, సిరియా వారు క్రితములో కాలము గడుపుచూ ఉండేవారు. ప్రియ దేవుని బిడలారా, అయితే సిరియా వారే బలవంతులుగా మనకు కనబడుద్ది. వారిదే పై చేయిగా ఉన్నట్లు చరిత్రలో కూడా ఉంది. మానవ జీవితమే ఒక యుద్ధం. ప్రతి దినం కొన్ని ఏరియాల్లో నీళ్ల కోసం యుద్ధం, గాలి కోసం ఒక యుద్ధం, వస్త్రాల కోసం యుద్ధం, భోజనం కోసం యుద్ధం, బస్సులో సీటు కోసం తన్నుకోవటం యుద్ధం. కనుక అసలు ఆ బ్రతుకే యుద్ధాలమయమైపోయింది. ఈ పోరాటాలు లేని జీవిత విధానం, యుద్ధం లేదు అనే మన టైటిల్ కదా. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినట్లు ఇక్కడ కనబడుతుంది. నిజంగా ఇది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. ఈ విధమైన జీవిత విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతున్నారు. ఎంతమంది యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరి జీవితాలలో విశ్రాంతి ఇవ్వాలని, నెమ్మది, సమాధానం ఇవ్వాలని ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు ఆశిస్తూ అన్నారు. ఈ విధమైన యుద్ధ ప్రస్తావనే లేని జీవితాన్ని మీరు కూడా కోరుకోవాలని ఈ వర్తమానాన్ని నేను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ఇశ్రాయేల్ దేశంలో జరిగిన అద్భుతాలు 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే దేవుడు తన ప్రజల పక్షమందున్నట్లు మనకు కనబడుతుంది. 8వ వచనంలో సిరియా రాజు ఇశ్రాయేలుని జయించడానికి ఫలానా స్థలములో తన సైన్యాన్ని ఉంచాలని తలంచగానే, ప్రియ దేవుని బిడలారా, ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధం చేయాలని సిరియా వారు ఓ ప్రక్క దిగేవాళ్ళట. కానీ ఇజ్రాయేల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన రాజు కంటే గొప్పవాడు, సైన్యము కంటే గొప్పవాడు. ఆయనే ఎలీషా. వెంటనే ఇశ్రాయేల్ రాజుకి కబురు పంపేవాడట, సిరియా వారు ఫలానా స్థలంలో ఉన్నారు కనుక మీరు అటు పోవద్దు, సిరియా వారు ఇక్కడ దిగి ఉన్నారు. ఇలా ప్రతిసారి సిరియా వారు తూర్పును దిగినా తెలియజేసేవాడు. అయ్యో విషయం తెలిసిపోయిందని వాళ్ళు దక్షిణం దిగేవాళ్ళు, ఆ విషయం కూడా ఎలీషా తెలియజేసేవాడు. మరలా వాళ్ళు ప్లేస్ మార్చుకునేవాళ్ళు.
ఆ విషయాన్ని తెలియజేసేవాడు ఎలీషా. అయితే వాళ్ళకి అర్థం కాలేదు. ఏమని అంటే, మనం దిగుతున్న సమాచారం ఆ రాజుకి ఎలా తెలుస్తుంది? కనుక ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు గాని ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నాడని చెప్పారు. ఆయన గొప్ప ప్రవక్త. ఎలీషాకున్న ఆత్మీయ నేత్రాలతో శత్రువు చేస్తున్న క్రియలన్నీ కనిపెట్టగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఎక్కడ ఏది జరిగినా గాని దేవుడు తన సేవకులకు బయలుపరుస్తాడు. వారు కేవలం ప్రజల క్షేమం కోసం ఉన్నారు. ఏ మూల ఏది జరిగినా గాని సంఘాలలో దేవుడు ఎప్పుడూ కూడా తన సేవకులకి ఏదో ఒక విధంగా బయలుపరుస్తాడు. కేవలము సంఘ క్షేమము కోసం. సంఘ కాపురికి తెలియకూడదని కొన్నిసార్లు అనుకోవచ్చు. ఎక్కడ ఏది జరిగినా గాని దేవుడు నిదానంగానైనా విషయాన్ని బయలుపరుస్తాడు. అలాగే ఎలీషా కూడా ఏ మూల ఏది జరిగినా, కారణం ఇశ్రాయేలు దేశము ఆయన కంటి పాపలాగా కదా, ఆయన కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడు కదా. అందుకే దేవుడు ఎలీషాకు తెలియజేస్తే ఎలీషా ఇశ్రాయేల్ రాజుకు తెలియజేస్తున్నాడు, రాజా సిరియా వారు ఆ మూల దిగారు, ఈ మూల దిగారు అన్నట్లుగా. ఇక్కడ జరిగిన మొదటి అద్భుతం, శత్రువు కదలికలు తెలుసుకును దైవజనుడు ఆ దేశంలో ఉండటము చాలా సంతోషం. ఈ దైవజనుడిని ఎత్తుకెళ్ళిపోవాలనే ఉద్దేశంతో సిరియా సైన్యము దైవ సేవకుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గుడారం చుట్టూరు, ఆయన ఉంటున్న ఏరియా చుట్టూరు కూడా చేరారు. 6వ అధ్యాయము 14వ వచనంలో ఉంది, పరివాడు లేచి, అయ్యా ఏలినవాడా మనం ఏం చేస్తాం అంటే, ఎలీషా భక్తుడు చెప్తున్నాడు గెహజీకి, భయపడవద్దు ప్రభువా, నా పనివాడు కళ్ళు తెరవండి అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే అప్పుడు పనివాడు కళ్ళు తెరవగా పరలోక సైన్యాన్ని చూచాడు. పనివాడు కళ్ళు తెరవబడుట రెండో అద్భుతం. ఫస్ట్ అద్భుతం, శత్రువు కదలికలు ఎలీషా రాజుగారికి తెలియచేయటం. రెండోది, ఎలీషా ప్రార్థన చేస్తే ఎలీషా పరివాడి కళ్ళు తెరవగా అక్కడ వీళ్ళిద్దరు చుట్టూ, గెహాజీ చుట్టూ ఎలీషా చుట్టూ దేవుడు తన అగ్నిరథాలను, దేవుడు తన దూతలు ఉంచిన విషయాన్ని తన పరివాడు చూడగలిగాడు. ఇది రెండో అద్భుతం. ప్రియ దేవుని బిడలారా, అప్పుడు ఎలీషాని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోదామని వచ్చారు కదా, ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా సిరియా వాళ్ళు నన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చారు, నేను కనబడకుండా వీరి కళ్ళు గురుడితనం కలగ చేయమని. సిరియా సైనికులందరూ గుడ్డివారైపోయారు. ఇది మూడో అద్భుతం. ఫస్ట్ అద్భుతం, శత్రువు కదలికలు తెలుసుకోవడం ఎలీషా ఫస్ట్ అద్భుతం. రెండోది, ఎలీషా ప్రార్థన వల్ల పరివాడు కళ్ళు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ పరివాడు చుట్టూ దేవుడు తన దూతలను ఉంచడం, అది రెండో అద్భుతం. మూడో అద్భుతం, ఎలీషా మీదకి శత్రువులు వచ్చినప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, వారి గురుడితనం కలగ చేయండి ప్రభువా అని. అది మూడో అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వారు గురుడివారైపోయారు. కనుక ఎలీషా వారందరినీ చేతులు పట్టించి ఒకరి వెంట ఒకరిని, అందరూ గుడ్డివారు, నడిపించుకుంటూ వారిని షోమ్రోను పట్టణమునకు సుమారు 10 మైళ్ళు 15 కిలోమీటర్లు పైన నడిపించాడు. సైన్యాన్ని, శత్రు సైన్యాన్ని 15 కిలోమీటర్లు నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు కళ్ళు తెరిచేసరికి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? రాజుగారి, ఇశ్రాయేల్ రాజుగారి ఎదుట షోమ్రోను ఉన్నామని తెలుసుకున్నారు. ఇది నాలుగో అద్భుతం. సిరియా వారి గుండెల్లో గొప్ప భయం కలిగింది. శత్రువైన ఇశ్రాయేల్ దేశంలో చిక్కుకుపోయామే, ఇప్పుడు ఆ రాజు చేతుల నిండా మేము చిక్కుకుపోయాం, ఇక బయటికి వెళ్ళనివ్వడు, మమ్మల్ని చంపేస్తాడు అని అనుకున్నారు. అయితే ఇశ్రాయేలు రాజు మనస్తత్వం ఏంటో తెలుసా? 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనంలో ఇశ్రాయేల్ రాజు అంటాడు ఎలీషాని, నాయనా ఎలీషాని సంబోధిస్తూ అంటాడు, వారిని కొట్టుదినా అంటాడు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ రాజు అన్ని కార్యాలు చేసి శత్రు అయిన సిరియా సైన్యాన్ని పట్టుకొచ్చింది. మరి ఇప్పుడు తానేదో గొప్ప బలశాల అన్నట్లుగా వాళ్ళని కొట్టుదినా తీసుకొచ్చింది ఎవరు? ఎలీషా. ఇప్పుడు ఏమంటాడంటే, నేను వీళ్ళు కొట్టనా, చంపంటావా? దేవుని కార్యమును ఆధారం చేసుకొని కొందరు సేవకులు కూడా జరుగుతున్న అద్భుతాలను బట్టి వాళ్ళేదో పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అది దేవుడి కార్యము. నీ దగ్గరికి వాళ్ళు రావడం దేవుడి కార్యం. వాళ్ళని కొట్టనా అంటే దేవుడు కొట్టలేక నీ దాకా తీసుకొచ్చాడా? ఎలీషా సేవకుడు వాళ్ళని ఏమీ చేయలేక నీ దగ్గరికి తీసుకొచ్చాడా? కనుక ఇది చాలా దుఃఖకరమైన విషయం. దేవుడు అద్భుతం వెంట అద్భుతం చేశాడు. శత్రు దేశంలో జరిగే సమాచారము సేవకుని ద్వారా తెలియచేయడం. నెంబర్ 2, పనివారి కళ్ళు తెరవడం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మూడోది సిరియా వారు గ్రుడ్డివారు కావడం. శత్రువులు షోమ్రోన్లో పట్టబడి భయకంపితులైపోవడం మరొక అద్భుతం. కనుక ఇన్ని చేసినప్పటికీ ఇశ్రాయేలు రాజులో ఏ విధమైన మార్పు రాలేదు. కొట్టుదునా, చంపుదునా, నరుకుదునా, కోసేమంటావా, తల తీసేయమంటావా అని కక్ష పగ సాధించే మాటలే కనబడుతున్నాయి. చాలా మంది ప్రజలు మందిరానికి వస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, వింటున్నారు. వాహవా, ఎంత అద్భుతమైన ప్రసంగం పాస్టర్ గారు, నిజంగా గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు, గొప్ప అగ్ని ప్రసంగికుడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారి బుద్ధిలో మార్పు రావటం లేదు. నేను మారు మనసు పొందాలి అని వారు ప్రయత్నం చేయటం లేదు. కనుక గమనించండి, ఏమాత్రం మార్పు రావటం లేదు. దైవజనుని మాట, ఇశ్రాయేలు రాజు సిరియా వారిని చంపుదునా అని అడగగా దైవజనుడు అన్నాడు, నీవు వీరిని కొట్టవద్దు. కత్తి చేతనైనను వింటి చేతనైనను నువ్వు చెరపట్టి వారిని నువ్వు కొడతావా? అలా కొట్టకూడదు. వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళెదరు అని చెప్పాడు. ఈ దైవజనుని మాటలన్నీ దేవుని ప్రేమతో నిండి ఉన్నవి. ఇశ్రాయేలు రాజు, నీ వీరిని చంపవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, తుదుకు నీవే నీ వింటి చేత పట్టుకున్న వారిని కూడా నువ్వు చంపరాదు. మనం దేవుని వంటి క్షమాగుణం కలిగి ఉండాలి, శత్రువుని ప్రేమించాలి అని గట్టిగా బోధించాడు ఎలీషా వాళ్ళ రాజుగారికి. పౌలు చెప్తాడు కొలసీ 3:13, ప్రభు మిమ్మును ప్రియ దేవుని బిడ్డలారా క్షమించులాగున మీరును క్షమించుడి అని వ్రాస్తాడు. కనుక ఈరోజు ఇన్ని కార్యాలు నిజంగా చూసి కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు ఇశ్రాయేల్ రాజు. ఈ చక్కని మాట చెప్తున్నాడు, శత్రు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. ఇట్లా చేస్తాం ద్వారా అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోసిన వాడు అవుతావు. శత్రువుకు భోజనం పెడితే వాడి తల మీద మంచి మార్గం దొరికింది అని తలంచమాకండి. దాని భావం ఏంటంటే, శత్రువు మనసులో ఉన్న పగ స్వభావం అంతయు తగలబడిపోయింది. కనుక శత్రువును జయించుటకు ప్రభువు నేర్పిన మార్గం, శత్రువుకు భోజనం పెట్టండి. శత్రువుని ఎలా జయించాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ ద్వారా జయించాలి. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువును సహామిత్రులుగా చేయును. సామెతలు 16:7. ఇశ్రాయేల్ రాజులో ప్రవర్తనలో దేవునికి ప్రీతికరమైన విధానము ప్రియ దేవుని బిడ్డలారా రావలసి ఉన్నది. ఇశ్రాయేల్ రాజులో మార్పు రావాలి. అదే దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేల్ రాజులో కలిగిన మార్పు, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచాడు. అన్నపానాలు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు వెళ్ళిపోయింది అని ఉంది. ఈ రాజు నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సేవకుడి ద్వారా గొప్ప మార్పును కలగజేశాడు. వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచాడు. ఏది ఇష్టం లేనట్లు కాకుండా అతనిలో అంతటి ప్రేమ స్వభావం పొంకొచ్చింది. చంపుతానన్న నోటితోనే మిత్రులారా బాగుగా తినండి, భయం మానండి, మన మిత్రులుగా ఉందాం అంటున్నాడు.
నిజమైన దేవుని బిడవలే ప్రవర్తిస్తున్నాడు. సిరియా వారు అన్నపానాలు పుచ్చుకున్నారు. వారు కూడా మనస్సు కలిపి నిర్భయంగా బంధువులలాగా భోజనం చేశారు. మధురమైన భోజనాలు, అంతకు మించి తీయని సంభాషణలు జరిగాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజు సెలవు పొంది అనే మాట కనబడుతుంది. అంటే వారి మధ్య ఏర్పడిన కొత్త సంభాషణ వల్ల వారందరూ ఇశ్రాయేలు రాజు వద్ద సెలవు తీసుకున్నారు. ఏమండి, మేము బయలుదేరుతామండి, శత్రువులండి ఆ రాజు మీద దాడి చేద్దామని వచ్చారు, సేవకుడి మీద దాడి చేద్దామని వచ్చారు. వాళ్ళలో కలిగిన మార్పు, రాజా వెళ్ళొస్తాం, వెళ్ళిన తర్వాత క్షేమంగా వెళ్ళామని తెలియజేస్తాం, మీరు జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. కారణం ఏంటో తెలుసా? శత్రువుని శత్రువుతో జయించలేదు రాజు, మిత్రత్వంతో జయించాడు. వచ్చిన వారికి భోజనం పెట్టాడు. ఫార్మాలిటీ కాదు, మనస్ఫూర్తిగా భోజనం పెట్టాడు. వాళ్ళిట్టే మారిపోయారు. అందుకే ఆ కాలంలో ఇక సిరియా వారి జీవితంలో ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి రాలేదు. అప్పటి నుండి యుద్ధం లేదు. నీ జీవితంలో యుద్ధం లేకుండా ఉండాలి అంటే సమాధానంగా జీవించాలి, ప్రేమతో శత్రువుని జయించాలి, ప్రేమతో జయించాలి. చక్కటి లేఖనం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగును మనం కూడా శత్రుత్వాన్ని మిత్రత్వంతో జయిద్దాం. దేవుడట్టి కృపను మనకు అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మాట్లాడిన మాటలన్నీ కూడా మీ ప్రజలకు దీవెన ఆశీర్వాదకరముగా ఉంచి, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.